హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుంది. దీనికోసం అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. సో పాత మంత్రులు పదిలంగా ఉండనున్నారు, కానీ వారి శాఖలలో మార్పులు చెందే అవకాశం ఉందా అనేది చూడాలి. సో అందరి దృష్టి హోమ్ మున్సిపల్ పైనే ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో సో బెర్తులు రెండు, ఆశావాహులు అనేకంగా ఉన్నారు. సో రాజకీయ సమీకరణాలే కీలకంగా ఉన్నాయి. సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రధాన పోటీ, తీవ్ర ఒత్తిడిలో కోమటిరెడ్డి బ్రదర్స్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి లభించిన అనూహ్య విజయంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తుల భర్తీకి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత విస్తరణలో పాత మంత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా వారి శాఖల మార్పులు లేదా పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని సమాచారం అందుతుంది. సో ముఖ్యంగా హోమ్, మున్సిపల్, విద్య లాంటి కీలక శాఖలు ఎవరి చేతికి వెళ్తాయన్నది దానిపైన రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గ్యారంటీలపై కాంగ్రెస్, బీజేపీ డి. సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాశారు, బహిరంగ లేఖ. దీంతో రాజకీయ దుమారం నెలకొంది. విజన్ డాక్యుమెంట్ పేరుతో మభ్య పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మోదీ ఇచ్చిన హామీలను గుర్తు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు వేస్తున్నారు. సో చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో గ్యారంటీల అంశం కేంద్రంగా రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ లేఖపై కాంగ్రెస్ శ్రేణులు ఘాటుగా స్పందించడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి 2 ఏళ్లు పూర్తయిన తరుణంలో ఎన్నికల హామీల అమలుపై రాజకీయ రణం మొదలైంది. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావడం లేదని భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సోనియా గాంధీకి రాసిన లేఖలో కిషన్ రెడ్డి పలు అంశాలు లేవనెత్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నీళ్లపై నిప్పులు, ముదురుతున్న మాటల యుద్ధం. అధికార అండ్ ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం. అధికార నదీ జలాల చుట్టూ రక్తి కడుతున్న అధికార ప్రతిపక్షాల రాజకీయం. గెలుపు ఊపులో కాంగ్రెస్, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్న బీఆర్ఎస్ నేతలు. ఈ నెల 29 నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని మంత్రుల భేటీలో సీఎం నిర్ణయించారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగవు. మళ్ళీ జనవరి 2వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు కొనసాగుతాయంటూ కూడా తను సూచించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి వాటాలు, కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను శాసనసభ సమావేశాల సందర్భంగా చర్చకు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. శీతాకాల విడిది ముగిసింది. ఈ నెల 17న తను హైదరాబాద్ కు చేరుకున్నారు. అప్పటి నుంచి చాలా కార్యక్రమాల్లో కూడా తను పాల్గొన్నారు. సో తన శీతాకాల విడిది ముగిసింది. రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన జిష్ణుదేవ్ వర్మ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అండ్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ పలువురు మంత్రులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రీట్ రౌడీలా సీఎం మాటలున్నాయంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ కూడా ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహిగా నిలబడ్డ సీఎం అంటూ కూడా ప్రాజెక్టులు కూల్చే అసలైన ఉగ్రవాది రేవంత్ అంటూ కూడా తను తెలిపారు. ప్రిపేర్ కాకుండానే ఉత్తమ్ ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పార్టీని కాపాడుకునేందుకే కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు అంటూ కూడా ఇక్కడ మంత్రులు జూపల్లి అండ్ వాకిటి శ్రీహరి అండ్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలే బీఆర్ఎస్ పతనానికి నిదర్శనం అంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పాలమూరుకు అన్యాయం చేసిందే కేసీఆర్ అంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఇక్కడ చూస్తే కాళేశ్వరం కూలిపోతున్నందుకు కేసీఆర్ సిగ్గుపడాలి అంటూ కూడా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అంటూ బీఆర్ఎస్ హయాంలో 11% ఉన్న వడ్డీని 7% తగ్గించామంటూ కూడా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే
మీరు హైప్ ఇచ్చారు, మేము హోప్ ఇచ్చామంటూ కూడా ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమలు రావద్దనేది బీఆర్ఎస్ పాలసీ అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. భూభారతిలోకి రిజిస్ట్రేషన్ సర్వే, ప్రతి సర్వే నెంబర్ కు మ్యాప్ రూపొందిస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా అండ్ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. మార్చి 12 లోపు స్పందించాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఈడీ పిటిషన్ విచారణకు స్వీకరణ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఉపాధి హామీతో పెను ప్రమాదం పొంచి ఉంది అంటూ కూడా సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ సర్వోదయకు ఈ చర్య గొడ్డలి పెట్టు అంటూ కూడా తను తెలిపారు. ప్రజలంతా ఏకమై హక్కులను కాపాడుకోవాలంటూ కూడా తను పిలుపునిచ్చారు. MGNREGA రద్దు కాదు, వ్యవస్థకు మరమ్మత్తు అంటూ కూడా బీజేపీ తెలిపింది. సో మనం ఇక్కడ అంతర్జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే లండన్ పై డ్రాగన్ నిఘా, వివాదంగా మారిన చైనా సూపర్ ఎంబసీ, 1000 కోట్లకు పైగా ఆస్తుల కొనుగోలు, ఖరీదైన ప్రైవేటు నివాసాలపై నజర్, 142 మందికి చేరిన దౌత్యవేత్తల సంఖ్య, దౌత్యం ముసుగులో గూఢాచర్యం జరుగుతుందా అనేది ప్రశ్నగా మారింది. ఆందోళనలో బ్రిటన్ పార్లమెంట్. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.